వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను విజయ. హైదరాబాద్లోని పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాలలో కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. హైదరాబాద్లోని పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం ప్రేమ పేరుతోనే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాలలో కూడా కొందరు నయవంచకులు యువతలను మోసం చేస్తున్నారు. ఇక ఇలాంటి ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్కు ఫిర్యాదులైతే ఎక్కువగా వస్తున్నాయి. ముందుగా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆ పైన ఎంగేజ్మెంట్ జరిపించుకుంటున్నారు. పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్ళే కదా, ఇప్పుడైతే ఏంటి అని మాయమాటలు చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడితో శారీరకంగా లోబర్చుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక అసలు రంగు బయట పెడుతున్నారు. పెళ్లిపీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో తమ పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతోనే చాలా మంది యువతులు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావిస్తున్న కేటగాలు అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. పరువు పోతుందని భయపడి మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగా ఉండాలి. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించండి. ధైర్యంగా తిరస్కరించండి. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా భయపడొద్దు, ఫిర్యాదు చేయండి. మోసగాళ్ల చేతిలో చిక్కుకున్న వారు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలి. మీ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని కూడా, ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబరు 9490616555కు కానీ, అలాగే డైల్ 100కి కానీ కాల్ చేయండి.